నారాయణపురంలో కామయ్య, కాంతమ్మ అనే దంపతులకు చంద్రం అనే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావడంతో వాడిని అతి గారాబంగా పెంచుతుండేవాడు. అల్లా చిల్లరిగా తిరుగుతూ ఊళ్ళో గొడవలన్నీ ఇంట్లోకి తెచ్చేవాడు. తల్లిదండ్రులకు ఊళ్ళో వాళ్ళకి సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చేది. చంద్రం ఒక్కరోజైనా బడికి వెళ్ళిన పాపాన పోలేదు. 10 ఏళ్ళు నిండేనాటికి వాడికి కాగుణింతం కూడా సరిగ్గా రాలేదు. కామయ్య చదువుకోమని ఎంత చెప్పినా వినేవాడు కాదు. గట్టిగా చెబితే ఎదురు తిరిగేవాడు. రోజు రోజుకు చంద్రం అల్లరి హద్దు మీద సాగింది. కామయ్య, కాంతమ్మ ఎంత చెప్పినా వినేవాడు కాదు. పైగా జూదం ఆడటం కూడా నేర్చుకున్నాడు. దాంతో కామయ్య కొడుకు చెడిపోతున్నాడన్న బాధతో మంచం ఎక్కాడు. అయినా చంద్రం ప్రవర్తన మారలేదు. ఒకరోజు చంద్రం జూదం ఆడుతూ రక్షక భటులతో దొరికిపోయాడన్న విషయం తెలిసి మరింత కృంగిపోయాడు కామయ్య. తను మరణించే ముందైనా సరే కొడుకు ప్రవర్తన మార్చాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు కామయ్య చెరసాల నుండి విడుదలై వచ్చిన చంద్రాన్ని దగ్గరకు పిలిచాడు. ఒక కవరు చంద్రం చేతికిచ్చి వాడితో ఇలా అన్నాడు. చూడు నాయనా చంద్రం, నేను చెప్పేది శ్రద్ధగా విను. రోజు చదువుకోమని నీకెందుకు చెప్తున్నానంటే, మన పూర్వీకులు వాళ్ళ ముందు తరాల పిల్లలు ఎంత హీనస్థితిలో బతుకుతారో అని ముందుగానే ఊహించుకొని మన కోసం ఒక నిధిని తయారు చేసి ఒక దగ్గర భద్రంగా దాచారు. ఆ నిధి యొక్క వివరాలు ఈ కవరులో ఒక కాగితం మీద రాసి ఉంచారు. కానీ ఆ నిధి సంపాదించడం కోసం మన పూర్వీకులు ఒక షరతు విధించారు. అదేమిటంటే, మన వంశంలో ఎవరైనా సరే బాగా చదువుకున్న తర్వాతే ఈ కవరులో ఉన్న విషయం చదివి నిధి పొందవచ్చు. అలా కాకుండా చదివితే ఆ నిధి మాయమైపోతుంది. అందువల్ల నువ్వు బాగా చదువు పూర్తి చేసి ఆ నిధితో సుఖంగా జీవించు అంటూ కామయ్య ప్రాణాలు విడిచాడు. ఆ రోజు నుండి చంద్రం ఆ నిధిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనే ఆశతో తన ప్రవర్తన మార్చుకొని తల్లి కాంతమ్మ ఎలా చెప్తే అలా రాత్రింబవళ్ళు బుద్ధిగా చదువుకొని పై చదువులు పూర్తి చేశాడు. ఒకరోజు చంద్రం ఒక మంచి శుభముహూర్తంలో తన తండ్రి కామయ్య ఇచ్చిన కవర్లోని కాగితం తీసి చదవసాగాడు. అందులో ఇలా ఉంది. ప్రియమైన చంద్రానికి నీ తండ్రి కామయ్య వ్రాయినది. నువ్వు నిధి సంపాదించుకోవాలన్న ఆశతో ఉన్నత చదువులు పూర్తి చేస్తావని ఆశిస్తున్నా. నిజానికి నిధి ఉందన్న విషయం అబద్ధం. నువ్వు చెడు తిరుగుళ్ళు తిరిగి పాడైపోతున్నావన్న బాధతో నిధి ఉందన్న విషయాన్ని అబద్ధం చెప్పి నేను ఇంతవరకు చదువుకునేవాళ్ళ చేశాను. నేను తప్పు చేస్తే క్షమించు. ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుని నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో సుఖంగా జీవించు అని తండ్రి ఆ ఉత్తరంలో రాశాడు. చదవడం పూర్తి చేసిన చంద్రం తన తండ్రి కామయ్య తన తెలివితేటలతో చెడు మార్గంలో ప్రయాణిస్తున్న తనను మంచి మార్గంలోకి నడిపించి తనను బాగా చదువుకునేలా చేసినందుకు మనసులోనే తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు చంద్రం. తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని తల్లి కాంతమ్మ యందు భక్తి శ్రద్ధలతో ప్రవర్తిస్తూ చంద్రం సుఖంగా జీవించసాగాడు. కళింగ రాజ్యాన్ని విద్యాధర మహారాజు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఎటొచ్చి అందరికంటే తనే తెలివైన వాడినని అందరికీ ఆ విషయం తెలియచెప్పాలని అనుకునేవాడు. ఎక్కడెక్కడో చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు సేకరించి సభలో అడిగేవాడు. తప్పు చెబితే వారికి కొరడా దెబ్బలు విధించేవాడు. దెబ్బలకు భయపడి చెప్పకపోతే ఇంత చిన్న విషయం కూడా తెలియదా మీకు అని హేళన చేసేవాడు. ఇలాంటి పనులను ఎవ్వరూ హర్షించేవారు కాదు. విజయుడు అనే యువకుడు మాత్రం రాజుగారికి బుద్ధి చెప్పాలని నిశ్చయించినాడు. ఒకరోజు రాజుగారు ప్రశ్నలు వేసే సమయానికి సభకు వెళ్ళాడు. రాజుగారు ప్రశ్న వేయగానే, ఓ ఇది ప్రశ్నేనా అని, దీనికి సమాధానం నేను 2 నిమిషాల్లో చెప్తాను. నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరెవరైనా సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించాడు. అతని ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. ఆఖరికి రాజుగారు కూడా చెప్పలేకపోయారు. ఇంత చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేరా అని ఎగతాళిగా అన్నాడు. రాజుగారు కూడా తలదించుకున్నాడు. అప్పుడు విజయుడు ఇలా అన్నాడు. ప్రభు, ప్రతి మనిషికి కొన్ని తెలియని విషయాలు ఉంటాయి. మీరు అడిగిన ఒక్క విషయం తెలియనంత మాత్రాన
వారిని అజ్ఞానులుగా చిత్రించి దండించడం మంచిది కాదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అని పెద్దలు ఊరికే అనలేదు. అన్ని విషయాల్లో ఎంతో ధార్మిక బుద్ధితో వ్యవహరించే మీరు ఈ చిన్న విషయంతో చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇష్టం లేక ధైర్యం చేసి చెబుతున్నాను. నిజానికి మీరు అడిగిన ప్రశ్నకు జవాబు నాకు తెలియదు. నా తప్పును మన్నించండి అని వేడుకొన్నాడు. విజయుడు మాటలకు రాజుగారికి కనువిప్పు కలిగింది. విజయ, చిన్నవాడివైనా ఎంతో ధైర్యంతో ఎవ్వరూ చేయలేని పనిని నువ్వు చేసావు. నా తప్పు నేను గుర్తించేటట్టు చేసావు అని అన్నారు రాజుగారు. విజయుడిని ఎంతగానో మెచ్చుకున్నారు. అహంకారం వదిలి అప్పటి నుండి ప్రజలను కన్నబిడ్డల్లా చూడటం మొదలుపెట్టాడు. అనగనగా ఒక అడవి. అక్కడ సింహంతో పాటు అన్ని రకాల జంతువులు జీవిస్తున్నా అడవికి రాజు మాత్రం ఎలుగుబండే. ఓ రోజు ఆ అడవికి పక్క వనం నుంచి నక్క వచ్చింది. అది ఎలుగుబంటిని కలిసి, నేను మా మృగరాజు ఆజ్ఞతో ఇక్కడికి వచ్చాను. అన్ని అడవుల్లో సింహం మాత్రమే రాజు, కానీ ఇక్కడ అందుకు భిన్నంగా మీరు ఉన్నారు. అందుకే ఒకసారి ఇక్కడ మీ పాలనా తీరును చూసి రమ్మని పంపారు అంది. మిత్రమా, మీరు మాకు అతిథి. మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండండి. మా పాలనా పద్ధతులు పరిశీలించండి అంది ఎలుగుబంటి. తర్వాత నక్కకు అవసరమైన ఏర్పాట్లు చేయమని సింహాన్ని ఆదేశించింది. మరుసటి రోజు నక్క సింహంతో, అడవికి రాజుగా ఎలుగుబంటి ఉండడం ఏంటి? మీకు ఈ అడవిని పాలించాలని ఆశ ఉంటే నాకు చెప్పండి. ఆ విషయాన్ని మా మృగరాజుకు తెలియజేసి మీ కోరిక నెరవేరుస్తాను అంది. ఇంతలో ఒక కాకి వచ్చి సింహం చెవిలో ఏదో చెప్పింది. అప్పుడు సింహం నక్కతో, నీ సంగతి ఇప్పుడే తెలిసింది. నువ్వు పక్క అడవిలోని జంతువుల మధ్య గొడవలు సృష్టించి నీ పబ్బం గడుపుకునేదానివి. నీ నిజస్వరూపం తెలిసి మీ మృగరాజు తరిమేస్తే ఇక్కడికి వచ్చావు. నీలాంటి వాళ్లకు ఇక్కడ చోట్లేదు. వెంటనే వెళ్ళిపో, లేదంటే నా పంజా రుచి చూడవలసి వస్తుంది అని సింహం హెచ్చరించింది. మోసం ఎక్కువ కాలం దాగదని తెలుసుకున్న నక్క, బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. పూర్వం ఓ చక్రవర్తి దగ్గర రమణయ్య అనే తోటమాలి ఉండేవాడు. చక్రవర్తికి చెట్లన్నా మొక్కలన్నా ప్రాణం. తన ఉద్యానవనాన్ని చక్కగా చూసుకుంటున్న రమణయ్య అన్నా ఎంతో ఇష్టం. కానీ తోటమాలి మాత్రం చాలా మోసకారి. తనకు చక్రవర్తి అండదండలున్నాయన్న గర్వంతో చాలామందిని మోసగించేవాడు. అవతలి వాళ్ళు కూడా చక్రవర్తికి భయపడి రమణయ్యను ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఓ వర్తకుడు దుస్తులను గాడిద మీద వేసుకొని బజారులో అమ్ముతున్నాడు. రమణయ్య అతని దగ్గరకు వచ్చి, నాకు ఇవన్నీ కావాలి, వీటన్నిటినీ ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. 10 వెండి వరహాలు అని సమాధానమిచ్చాడు వర్తకుడు. రమణయ్య బేరం ఆడకుండానే వర్తకుడు అడిగినదంతా ఇచ్చేశాడు. వ్యాపారి చాలా సంతోషంగా దుస్తుల మూటలను గాడిద మీద నుంచి దించబోయాడు. అప్పుడు రమణయ్య, మూటలు దించుతున్నావేం? నేను మూటలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా అని వాదించాడు. అయ్యా, నేను చెప్పింది కేవలం దుస్తుల ధరనే. ఈ గాడిద నాకు కొడుకుతో సమానం. ఇదే నాకు ప్రాణాధారం. ఇది లేకుండా నేను ఉండలేను. కావాలంటే ఓ 2 వరహాలు తగ్గించుకొని 8 వరహాలకు దుస్తులు తీసుకోండి అని వ్యాపారి ప్రాధేయపడ్డాడు. అయినా రమణయ్య వినలేదు. ఇలా ఈ వివాదం న్యాయాధికారి వద్దకు చేరింది. రమణయ్య చక్రవర్తి దగ్గర తోటమాలి అని న్యాయాధికారికి తెలుసు. అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే చక్రవర్తికి తన గురించి చెడుగా చెబుతాడు అని భయపడ్డాడు. అందుకే తప్పంతా వ్యాపారిదే అని తీర్పు చెప్పాడు. రమణయ్య ఆనందంగా గాడిదను దుస్తులను తీసుకొని వెళ్ళాడు. వ్యాపారి మాత్రం ఏడుస్తూ ఇంటికి చేరాడు. తనను కన్న కొడుకుల అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని దూరం కావడాన్ని గాడిద తట్టుకోలేకపోయింది. దీంతో రాత్రంతా అది పెద్దగా అరుస్తూనే ఉంది. దాని ఓండ్రకు రమణయ్యకు నిద్ర రాలేదు. దాన్ని వదిలేసి పనికి వెళితే చుట్టుపక్కల వాళ్ళంతా దాని అరుపులు భరించలేక రమణయ్యకు చీవాట్లు పెట్టారు. దీంతో అతడు దాన్ని తనతో పాటు తోటకు తీసుకువెళ్ళి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.
కానీ అక్కడ అది అరవకపోవడంతో అమ్మయ్య, గాడిద దారిలో పడింది అనుకున్నాడు. కానీ అసలు విషయం చూసి రమణయ్య గుండె ఆగినంత పనైంది. చక్రవర్తికి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కలను, వాటి పూలను మొత్తం అది తినేసింది. అప్పుడే అటువైపుగా వచ్చిన చక్రవర్తి గులాబీ మొక్కల దుస్థితిని చూసి తోటమాలిపై పెద్దగా అరిచాడు. తను ఎప్పుడూ చక్రవర్తితో మాటలు అనిపించుకోలేదు. కేవలం ఈ గాడిద వల్ల నేడు తిట్లు తినాల్సి వచ్చిందని రమణయ్యకు కోపం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని దాని నడుము మీద గట్టిగా కొట్టాడు. అది అంతెత్తున ఎగిరి వెనక కాళ్ళతో ఫెడేల్మని రమణయ్య మూతి మీద తన్నింది. అంతే, ముందు పళ్ళన్నీ ఊడిపడ్డాయి. ఇది తన దగ్గర ఉంటే అనర్థాలు తప్పవని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆ వ్యాపారికి గాడిదను అప్పచెప్పాడు. జరిగిందంతా వివరించి అమ్మయ్య, బతికిపోయాను అనుకుంటూ రమణయ్య వచ్చేశాడు. మోసం చేయాలని చూసిన రమణయ్యకు న్యాయాధికారి శిక్ష విధించకున్నా తన గాడిదే సరైన బుద్ధి చెప్పిందనుకొని వ్యాపారి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చినందుకు గాడిద చాలా సంతోషించింది. ఎప్పటిలానే హాయిగా ఉంది. అప్పుడప్పుడు బజార్లో వ్యాపారి గాడిద ఎదురైతే రమణయ్య చేతులు అనుకోకుండానే తన మూతి మీదకు వెళ్ళేవి. అది చూసి వ్యాపారి చిన్నగా నవ్వుకునేవాడు. కథ సమాప్తం. అనగనగా ఒక ఊరు, దాని పొలిమేరలో ఒక అడవి. అందులో ఒక కాకి ఉండేది. అది చాలా మంచిది. రోజు ఉదయాన్నే ఆ ఊరి గుడి పూజారి గుడి గోడ మీద పెట్టే ప్రసాదం తప్పక తినేది. ఎంతో రుచిగా ఉండేది ఆ ప్రసాదం. ఒకరోజు సాయంత్రం కాకి గూటికి పోతూ ఉంటే దారిలో దానికి తళతళా మెరుస్తూ ఒక బంగారు గొలుసు దొరికింది. అటు ఇటు చూసింది, ఎవరూ కనిపించలేదు. పక్కనే ఉన్న చెట్టు మీద వాలి చుట్టంతా చూసింది, ఎవరి జాడా లేదు. పక్క గ్రామం వారిది ఏమైనా అయ్యుండొచ్చేమో అనుకుని ఉదయాన్నే వెళ్ళి కనుక్కోవాలి అనుకుంటూ ఆ గొలుసు తీసుకుని తన నుండే చెట్టు మీదకి చేరింది. ఆ చెట్టు తొర్రలో ఆ గొలుసును చూచి తన గూటిలోకి వెళ్ళి నిద్రపోయింది. గొలుసును దాచి తన గూటిలోకి వెళ్ళి నిద్రపోయింది. పక్క చెట్టు మీద ఒక కోతి తన బుజ్జి కోతితో కలిసి నివసిస్తోంది. ఆ పెద్ద కోతి మహా చెడ్డది. కాకి వచ్చి చెట్టు తొర్రలో ఏదో దాయడాన్ని ఆ కోతి గమనించింది. ఏం దాచిందో చూడాలనుకుంది. నెమ్మదిగా ఆ చెట్టు మీదకు వెళ్ళి తొర్రలోకి తొంగి చూసింది. మెరుస్తున్న గొలుసు కనపడడంతో దాన్ని చేజిక్కించుకుని గబుక్కన తన చెట్టు ఎక్కేసింది. అందమైన ఆ గొలుసును తన బుజ్జి కోతికి అలంకరించుకోవాలనుకుంది. ఉదయాన్నే నిద్రలేచిన కాకి చెట్టు తొర్రలో చేయి పెట్టింది, కానీ గొలుసు దొరకలేదు. కంగారు పడుతూ పక్క చెట్టు మీదున్న కోతిని, మిత్రమా, రాత్రి ఇందులో బంగారు గొలుసు పెట్టాను, ఎవరైనా తీయటం చూసావా అని అడిగింది. అబ్బే, నేనేం చూడలేదే అని చెప్పింది కోతి. సరే అంటూ ఎప్పట్లా గుడి దగ్గరకు వెళ్ళింది కాకి. దానికోసం ప్రసాదం తీసుకొచ్చిన పూజారి విచారంగా ఉండటం చూసిన కాకి, స్వామి, ఎందుకో విచారంగా కనిపిస్తున్నారు అని అడిగింది. నా బిడ్డ పెళ్ళికని నిన్న పట్నం వెళ్ళి బంగారు గొలుసు కొన్నాను. అడవి మార్గంలో తిరిగి వస్తుండగా ఎక్కడో గొలుసు పడిపోయింది అని చెప్పాడు పూజారి. స్వామి, విచారించకండి, ఆ గొలుసును నేను వెతికి పెడతాను అని ధైర్యం చెప్పి అడవిలోకి వెళ్ళింది కాకి. గూటికి చేరిన కాకి కోతి కంగారు పడుతూ ఆ చెట్టు ఈ చెట్టు ఎక్కుతూ కిచకిచమని అరవటం గమనించింది. ఏమైంది, ఎందుకా కంగారు అని కోతిని అడిగింది కాకి. తన బుజ్జి కోతి చెట్టు కింద ఆడుకుంటూ తప్పిపోయిందని చెప్పింది. అవునా, ఉండు నేను చూసొస్తా అని కోతికి భరోసా ఇచ్చి బుజ్జి కోతి కోసం అడవంతా గాలించింది కాకి. ఒకచోట దానికి కోతులు పట్టేవాడు బుట్టలో బుజ్జి కోతి కనిపించింది. వాడిని తన బలమైన ముక్కుతో గాయపరిచి బుజ్జి కోతిని వెంట పెట్టుకొని చెట్టు దగ్గరికి చేరింది కాకి. బిడ్డను చూడగానే కోతి ఆత్రంగా వెళ్ళి గుండెకు హత్తుకుంది. అప్పుడు కోతికి తన తప్పు తెలిసొచ్చింది. ఎవరైనా తమకు చెందినది పోగొట్టుకుంటే ఎంత బాధపడతారో అర్థం చేసుకుంది. వెంటనే బంగారు గొలుసు తీసుకొచ్చి కాకికిస్తూ, క్షమించు మిత్రమా, ఈ గొలుసును దొంగిలించింది నేనే అంటూ తలదించుకుంది కోతి. గొలుసును చూడగానే కాకి కళ్ళు మెరిసే. వెంటనే దానిని ముక్కు కరుచుకొని గుడివైపు ఎగిరింది. కథ సమాప్తం.
చంద్రగిరి పొలిమేర దాటిన తర్వాత ఒక పెద్ద అడవి ఉండేది. అందులో చాలా రకాల జంతువులు నివసించేవి. ఒకరోజు ఒక జింక దాని బిడ్డను తీసుకుని ఆహార సేకరణకు వెళ్ళింది. అలా నడుస్తూ ఉండగా జింక పిల్లకు సీతాకోక చిలుకలు కనిపించడంతో వాటి వెంట పరిగెత్తి దారి తప్పిపోయింది. కాసేపటికి వెనక్కి తిరిగి చూసిన తల్లి జింకకు దాని బిడ్డ కనిపించకపోవడంతో కంగారు పడిపోయింది. చాలాసేపు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఒక చోట ఏడుస్తూ కూర్చుంది. అది చూసిన కోతి వివరాలు కనుక్కుంది. ఇక రెండూ కలిసి జింకపిల్ల కోసం అడవంతా గాలించడం మొదలుపెట్టాయి. ఆ జింకపిల్ల దారి తెలియక ఏడుస్తూ ఓ పులి గుహలోకి వెళ్ళసాగింది. అప్పుడే అటువైపుగా వస్తున్న కోతి, తల్లి జింక అది గమనించాయి. కానీ ఎదురుగా పులి వస్తుండడంతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయి గుహలోకి వెళుతున్న జింకపిల్లను చూసి, పులిరాజా, మనకు విందు భోజనం నేరుగా గుహలోకే వచ్చేసింది అంది నక్క. ఆ మాటలు విని, ఇందాకే కదా కడుపు నిండగా తిన్నావు, దాన్ని రేపు ఉదయాన్నే తినేద్దాం, ఎందుకైనా మంచిది, ఆ జింకపిల్ల బయటికి పారిపోకుండా కాపలా ఉండు అని చెప్పి నిద్రపోయింది పులి. అలాగేనంటూ సమాధానమిచ్చి కాసేపటికి నక్క కూడా నిద్రలోకి జారుకుంది. అదే అదనుగా వెంటనే కోతి గుహలోకి వెళ్ళి జింకపిల్లని తీసుకొచ్చింది. అది పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని గట్టిగా కాగలించుకుంది. బయటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ లేకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళ వెంట ఉండాలి. పొరపాటున ఇలా దారి తప్పిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది తెలుసా. మేము సమయానికి వచ్చాం కాబట్టి సరిపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, సరేనా అని అన్నాయి కోతి, తల్లి జింక. అలాగేనంటూ జవాబిచ్చింది జింకపిల్ల. ఇక మూడూ కలిసి వాటి నివాసానికి బయలుదేరాయి. నమస్తే. ఒక అరణ్యంలోని మర్రి చెట్టు త్వరలో ఒక చెకుముకి పక్షి నివసిస్తూ ఉండేది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ అది విశ్రాంతి తీసుకుంటుండగా చెట్టు క్రింద నుంచి బాధగా మూలుగుతూ ఉన్న శబ్దం వినిపడింది. బాగా బలిసి ఉన్న ఒక నక్క కన్నీళ్లతో నోరు తెరుచుకుని మూలుగుతూ పడుకొని ఉండటం పక్షి కంట పడింది. వెంటనే చెట్టుపై నుండి, నక్క మిత్రమా, ఏమిటి నీకు వచ్చిన కష్టం అని అడిగింది. రొప్పుతూ ఉన్న నక్క నిదానంగా తలెత్తి పైకి చూసి, ఓ పక్షి మిత్రమా, ఏమని చెప్పను, ఈరోజు ఉదయం నేను ఒక కుందేలును చంపి తింటుండగా ఒక ఎముక నా పళ్ళ మధ్యలో ఉండిపోయి గుచ్చుకుంటూ నన్ను బాధిస్తోంది. నోరు మూయడానికి, ఏ ఆహారము తినడానికి కూడా వీలు లేకుండా అడ్డుపడుతోంది అంది బాధగా. పక్షి నక్క మీద చాలా జాలి కలిగింది. అది నక్కతో, నువ్వు బాధపడవలసిన పని లేదు, నోరు తెరుచుకో, నేను నీ పళ్ళ మధ్య గుచ్చుకున్న ఎముకను తొలగిస్తాను అంది. నక్క అలాగేనని నోరు తెరుచుకొని కూర్చుంది. చెకుముక్కి పిట్ట కిందకి వచ్చి నక్క నోట్లోకి తన ముక్కను పోనిచ్చి సుతారంగా ఎముకను బయటికి లాగేసింది. నక్క సంతోషంగా, పక్షిమిత్రమా, నా విపరీతమైన బాధను పోగొట్టి నా ప్రాణాన్ని కాపాడావు. ఈరోజు నుంచి నేను సంపాదించిన ఆహారంలో సగం వాటా నీకు ఇస్తాను. ఇక నుంచి మనం ప్రాణ స్నేహితులం అంది. అప్పటి నుంచి నక్క, చెకుముకి పిట్ట రెండూ స్నేహంతో చాలా కాలం కలిసి ఉన్నాయి. కానీ ఏ రోజు నక్క పక్షికి ఒక చిన్న మాంసం మొక్క ఇచ్చిన పాపాన పోలేదు. ఒకరోజు చెకుముకి పక్షికి ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు. చివరికి నీరసంగా చెట్టు పైన కూర్చుంది. అప్పుడు కింద ఓ పెద్ద జింక మాంసం తింటూ నక్క కనిపించింది. పక్షి సంతోషంగా, నక్క మిత్రమా, అలా ఆకలిగా ఉన్నాను, నాకు కొంచెం ఆహారం ఇవ్వవా అని అడిగింది. నక్క హేళనగా చూసి మాంసం నములుతూ, నేను నీకు ఆహారం ఇవ్వటమా, ఇదంతా నాకే సరిపోతుంది, ఇంకా నీకెక్కడివ్వను అంటూ పరిహాసం చేసింది. అప్పుడు పక్షి, నీవే కదా మిత్రమా ఆ రోజు నిన్ను కాపాడినందుకు సగం వాటా ఆహారం ఇస్తానన్నావు, ఇప్పుడు సగం అక్కర్లేదు, నాకు సరిపడేంత మాత్రమే ఇవ్వు చాలు, మరెప్పుడు ఇవ్వకు అంటూ ప్రాధేయపడింది. ఏయ్ తిక్క పక్షి, నీతో నాకు స్నేహమా, జాగ్రత్త, ఆ రోజు నువ్వు నా నోటిలో దూరిన మొక్కను బయటికి తీసి పడేసినందుకు సంతోషించు, లేకపోతే ఆ రోజునే నిన్ను నోట్లో పెట్టుకుని తినేద్దును అంది పరుషంగా. ఆ మాట విని చెకుముకి పిట్ట చాలా బాధపడి ఎలాగైనా తగిన శాస్తి చేసి నక్క మీద పగ తీర్చుకోవాలని మనసులో నిశ్చయించుకుంది. వెంటనే వేగంగా కిందకి ఎగురుకుంటూ వచ్చి నక్క కుడి కన్నును ముక్కుతో గట్టిగా పొడిచింది. నక్క కన్ను రక్తం తారంగా తీవ్రమైన బాధ కలిగించింది.
వెంటనే అది నేలంతా పొర్లుతూ ఊళ పెడుతూ గట్టిగా రోధించసాగింది. పక్షి చెట్టుపైకి వెళ్ళి, ఆపదలో నిన్ను కాపాడినందుకు కృతజ్ఞతైనా లేదు నీకు. కుడి కన్ను పోయినా బాధ లేదు, ఎడమ కన్ను బాగా ఉన్నందుకు సంతోషించు అని అక్కడి నుంచి ఎగిరిపోయింది. కథ సమాప్తం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.